హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి లెహెంగా బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఫస్ట్ అయితే నేను ఈ విధంగా లెహెంగా బ్లౌజ్ని ఇలా డిజైన్ చేశాను అనమాట. చూసారు కదా, ప్యాంప్లమ్ టాప్ అలానే లెహెంగా అనమాట. ఇది వచ్చేసి 5 ఇయర్స్ బేబీకి స్టిచ్ చేశాను. దీనికి మనం ఎంతెంత క్లాత్ యూస్ చేసామో ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియో అనమాట. చూడండి, ఇలా కూడా మనం స్లీవ్లెస్లో కూడా వేసుకోవచ్చు, ఫ్రాక్ లాగా ఉంటుంది. అలానే బ్లౌజ్ వేసుకుంటే కనుక లెహెంగా బ్లౌజ్లా ఉండేటట్టు డిజైన్ చేయమన్నారు. దానికోసం మనం వాళ్ళు అడిగినట్టు ఈ విధంగా డిజైన్ చేసామన్నమాట. చూసారు కదా, ఇది వచ్చేసి రేపు మార్నింగ్ బర్త్డే అనమాట. అంటే మండే రోజు తన బర్త్డే, తన కోసం డిజైన్ చేశాను. చూడండి, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం దీన్ని కటింగ్ ఎలానో చూద్దాము. ఎంతెంత క్లాత్ తీసుకున్నానో చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే వాళ్ళు ఇక్కడ లెహెంగా కోసం 2.5 మీటర్ అయితే క్లాత్ తీసుకుని వచ్చారు. అలానే బ్లౌజ్ కోసం వచ్చేసి 1.5 మీటర్స్ అంటే 1.5 మీటర్స్ తీసుకొచ్చారు బ్లౌజ్ కోసము. అలానే నేను లైనింగ్ వచ్చేసి ఇక్కడ కాటన్ లైనింగ్ 1/2 మీటర్ తీసుకున్నాను పైన బాడీ కోసము. అలానే బ్లౌజ్ కోసం వచ్చేసి 1.5 తీసుకున్నాను. అలానే ఇది వచ్చేసి క్రేప్ లైనింగ్ తీసుకున్నాను అనమాట. కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, కాటన్ అయితే బాగా దగ్గరికి అయిపోయినట్టు కనపడుతుంది, అందుకని క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. క్రేప్ లైనింగ్ వచ్చేసి 1.5 మీటర్స్ తీసుకున్నాను. చూసారు కదా, ఇది మనకి క్లాత్ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్ళిపోదాము. చూడండి, ఫస్ట్ అయితే నేను కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఈ కాటన్ లైనింగ్ని 1/2 మీటర్ తీసుకుని నీట్గా తడిపేసుకుని ఐరన్ చేసుకున్నాను. చేసిన తర్వాత ఇలా బాడీ పార్ట్ కోసం 4 ఫోల్డింగ్స్ అనేది ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ అంచులు అనేవి సమానంగా ఉండేటట్టు ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకున్నాము. ఇప్పుడు మనకి బాడీ లెంత్ చూద్దాము. ఇప్పుడు మనం ఫ్రాక్ అలానే లెహెంగా బ్లౌజ్ రెండింటికి కలిపి యూస్ చేసుకుంటున్నాం కాబట్టి వీళ్ళ ఫ్రాక్ అయితే 9 ఇంచెస్ అయితే బాడీ పెట్టమన్నారు లెంత్. దానికోసం నేను ఇక్కడ 9 ఇంచెసే పెడుతున్నాను. 9 ఇంచెస్ అలానే ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 10 ఇంచెస్కి మనం మార్కింగ్ వేసుకుంటున్నాం అనమాట. ఇలా 10 ఇంచెస్ దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది బాడీ లెంత్ అనమాట. ఇప్పుడు షోల్డర్ చూద్దాము. ఇక్కడ మనకి ఫోల్డింగ్స్ అంటే మనం నెక్ దగ్గర అలానే హార్మోల్ దగ్గర పెట్టి తిప్పేస్తాం కదా. ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత ఉందో అంతా పెట్టేసుకున్నాను. ఇక్కడ 4.5 అయితే షోల్డర్ పెట్టుకున్నాను. అలానే డౌన్ కూడా 4.5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను. ఇలా మొత్తం అంతా చెక్ చేసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత చూడండి, ఇంకొక వైపు అంటే చెస్ట్ లూజ్ వైపు కూడా ఇలా చూసుకొని మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్నారు కదా, ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత ఉందో అంతా తీసుకుందాము. చూడండి, ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు 21 ఇంచెస్ అయితే ఉంది. కానీ కొంచెం లూజ్ కావాలి కాబట్టి వాళ్ళు కొంచెం లూజ్ పెట్టమన్నారు. దానికోసం నేను 24 ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను. ఒకవేళ ఇంకా లూజ్ అనిపిస్తే మనం ఒక కుట్టు వేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ 6 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను. అలానే ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ నడుము లూజ్ అంటూ ఏం లేదు కాబట్టి సేమ్ పైన ఎంత మార్కింగ్ వేసుకున్నామో, చిన్నపిల్లలే కదా అందుకని కింద కూడా అంతే మార్కింగ్ వేసేసుకోవాలి. చూడండి, ఇలా మనం స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాము. లైన్ డ్రా చేసుకున్న తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ విడిగాను బ్యాక్ పార్ట్ విడిగా తీసుకుందాం అనుకుంటున్నాను. అందుకని క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసుకున్నాను. ఎందుకంటే బ్యాక్ సైడ్ జిప్ వేయాలన్నమాట. దానికోసం ఇలా ఓపెన్ చేసేసుకున్నాను అనమాట. హుక్స్ పట్టి కూడా వేయాలి, దానికోసం మనం ఇలా ఓపెన్ చేసుకుని విడివిడిగా తీసుకుంటేనే బాగుంటుంది. చూడండి, ఇక్కడ హార్మల్ రౌండింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకొని ఇలా హామ్ రౌండింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి కింద డాట్స్ కోసం చూద్దాము. కింద డాట్స్ కోసం ఇలా టేప్ని పెట్టేసుకుని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి సైడ్ జాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను అనమాట. ఇది కింద. ఇప్పుడు మనం నెక్ చూద్దాము. నెక్ విడ్త్ వచ్చేసి చూడండి, ఇక్కడ 1.35 ఇంచులకి అయితే మార్కింగ్ వేసుకున్నాను. అంటే పావుతూకు 2 ఇంచులు అనమాట మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ డౌన్ కూడా 3.5 ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను, 3.5 ఇంచ్. తర్వాత పైన పెట్టుకున్నాం కదా 1.35 ఇంచులు, దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకుంటున్నాను. అంటే కింద వచ్చేసి 2 ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను. మార్కింగ్ వేసుకుని నెక్ ఏ షేప్ కావాలితే ఆ షేప్, నేనైతే రౌండే పెడుతున్నాను, వాళ్ళు రౌండే పెట్టమన్నారు. దానికోసం మనం రౌండ్ నెక్కే తీసుకున్నాం అనమాట. ఈ విధంగా మనకి బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా మనం ఏ విధంగా మార్కింగ్ వేసుకున్నాం అలా కట్ చేసేసుకోండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా మనం బాడీ పార్ట్ అనేది కట్ చేసేసుకున్నాము. ఇది ఫ్రంట్ పార్ట్. దీన్ని ఇలా టక్స్ ఇచ్చేసుకుందాము. టక్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత
మనం బ్యాక్ పార్ట్ కూడా తీసిన తర్వాత ఫ్రంట్ హామ్ లోత్ అనేది తీసుకుందాము. చూడండి ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని మళ్ళీ మనం ఓపెన్స్ అనేవి మన వైపు వేసుకుని ఫోల్డింగ్ అనేది అటువైపు వేసుకునేటట్టు వేసుకోవాలి. వేసిన తర్వాత ఇక్కడ అంచులు అనేవి సమానంగా ఉండేటట్టు లైన్ డ్రా చేసుకోవాలి. అలానే సైడ్ కూడా అంచులు అనేవి సమానంగా ఉండేటట్టు లైన్ డ్రా చేసుకున్నాము. అలానే జిప్ వేయడానికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టు చూసుకొని ఒక 1 ఇంచ్ ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు లైన్ డ్రా చేసిన తర్వాత మనం ఫ్రంట్ కట్ చేసుకున్న బాడీ పార్ట్ ఉంటుంది కదా, ఈ బాడీ పార్ట్ని ఇలా వేసేసుకుని ఇప్పుడు మనం సేమ్ ఫ్రంట్ ఎలా తీసుకున్నామో అలానే బ్యాక్ సైడ్ తీసేసుకుందాం. చూడండి, మీరు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలానే నేర్చుకుని చాలామందికి చేరుతుందనమాట. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా అంచులు అనేవి సమానంగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ సైడ్ పడేటట్టు టక్స్ ఇచ్చేసుకుందాము ఒకసారి. దానికంటే ముందు చూడండి ఇక్కడ టక్స్ ఇచ్చేసుకున్నాను. టక్స్ ఇచ్చిన తర్వాత మనం బ్యాక్ నెక్ అనేది డ్రా చేసుకుందాము. బ్యాక్ నెక్ ఎంత పెట్టుకుంటున్నాను అంటే బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నానండి. ఫ్రంట్ కంటే మనం ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ కూడా 2 ఇంచ్కి మార్కింగ్ వేసుకొని ఇలా రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాము. ఇలా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే నేను బ్యాక్ సైడ్ అంటే బ్యాక్ నెక్ ఎంత పెట్టుకున్నానో అంత కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ డివైడ్ చేసేసుకుందాం. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ మళ్ళీ ఒక 1 ఇంచ్ ఇలా కిందకి మార్కింగ్ వేసుకున్నాం కదా, దాని ప్రకారం కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మనం హార్మ్ లోతు కూడా తీసుకోవాలి. ఫ్రంట్ హాములు కొంచెం లోపలికి తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది, చిన్నపిల్లలే కదా. ఇలా కొంచెం ఫ్రంట్ లోత్ అనేది తీసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పీస్ చూద్దాము. ఇక్కడ కింద ఫ్రాక్ పార్ట్ కోసం తీసుకున్న లైనింగ్ అనమాట. ఈ లైనింగ్ తీసుకొని ఇలా క్రాస్గా 1.5 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను. దీన్ని ఇలా క్రాస్గా సమోసా ఫోల్డింగ్ అనేది వేసుకున్నాను అనమాట. ఇలా వేసుకొని ఇప్పుడు మనకి బాడీ పార్ట్ ఉంటుంది కదా, ఈ బాడీ పార్ట్ అనేది తీసుకుందాము. ఇది బాడీ పార్ట్ తీసుకొని బాడీ పార్ట్ని ఖర్చులకి ఎంతవరకు పెట్టుకున్నామో అంత ఫోల్డింగ్ వేసేసుకోండి. ఫోల్డింగ్ వేసిన తర్వాత మనకి కరెక్ట్గా బాడీ పార్ట్ అనేది ఎక్కడైతే సరిపోతుందో అక్కడ పెట్టేసుకోండి. ఇది వచ్చేసి పెట్టిన తర్వాత మనం మార్కింగ్ వేసుకుందాము. మీకు కావాలంటే ఇలా తీసుకోవచ్చు, లేదంటే ఫ్రిల్స్ పెట్టాలి అనుకుంటే ఫ్రిల్స్ కూడా పెట్టేయచ్చు. నేనైతే ఎప్పుడు అంబ్రెల్లా ఫ్రాక్ లాగే కట్ చేసుకుంటాను. లైనింగ్ కుచ్చులు అనేవి పైన కింద ఎక్కువ అయినట్టు అనిపిస్తాయని ఇలా తీసుకుంటాను అనమాట. మీరు కావాలంటే స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు. చూడండి పైన మనం కోన్ షేప్ పెట్టుకున్నాం కదా, ఈ కోన్ షేప్ దగ్గర నుంచి మనకి బాడీ మెజర్మెంట్ అనేది డ్రా చేసుకున్నాం కదా, అక్కడ వరకు లెంత్ ఎంత ఉందో ఇలా టేప్ని కొంచెం కొంచెం జరుపుకుంటూ మార్కింగ్ వేసుకోవాలి. నాకైతే 8 ఇంచెస్ అనేది వచ్చింది స్టార్టింగ్లో. ఈ 8 ఇంచెస్ అనేది చివరి వరకు మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ వేసుకోండి. అంటే 7.5 ఇంచులకి కొంచెం కొంచెం టేప్ అనేది జరుపుకుంటూ మార్కింగ్ వేసుకోండి. అప్పుడు మనకి కరెక్ట్ నడుము సైజ్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే క్లాత్ అనేది కొంచెం సాగుతుంది కదా, అప్పుడు మనకి సెట్ అయిపోతుంది. చూడండి తర్వాత మనం బాడీ లెంత్ ఎంత పెట్టుకున్నామో అంత పైకి పెట్టేసుకొని మనకి లెంత్ ఎంత కావాలో అంత మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను నాకు 34 లెంత్ కావాలి. 34 ఇంచెస్ అయితే లెంత్ మార్కింగ్ వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా మనకి ఖర్చు పెట్టుకుంటాం కదా, ఫోల్డింగ్ అనేది వేసుకుని స్టిచ్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇలా మనకి 34 ఇంచెస్ కొంచెం కొంచెం టేప్ అనేది జరుపుకుంటూ మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి 5 ఇయర్స్ బేబీకి అండి. చూసారు కదా, నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఫ్రిల్స్ అయినా పెట్టచ్చు. ఇలా నాకు ఫ్రాక్ కింద రెడీ అయిపోయింది ఫ్రాక్ పార్ట్. ఇక్కడ లెహంగాకి జాయింట్ పడుతుంది, లైనింగ్కి జాయింట్ పడుతుంది, దాన్ని కూడా తీసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం బాడీ పార్ట్ కోసం ఇది కూడా వేసుకోవాలి. క్రేప్ లైనింగ్ కూడా వేసుకుంటున్నాను, అలానే కాటన్ లైనింగ్ వేసుకుంటున్నాను అనమాట. దానికోసం ఇలా మనం లైనింగ్ మెయిన్ పీస్ ఎలా అయితే తీసుకుంటాం అలానే ఈ లైనింగ్ చుట్టూ కొంచెం క్లాత్ అనేది ఎక్కువే తీసుకున్నాను. తీసిన తర్వాత మెయిన్ పీస్ కట్ చేసుకుందాము. చూడండి ఇది వచ్చేసి క్రేప్ లైనింగ్ మొత్తం అంతా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పీస్కి వెళ్దాము. ఇది వచ్చేసి మెయిన్ పీస్ అనమాట. మెయిన్ పీస్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి క్లాత్ నర్సింగ్లో తీసుకున్నారు, చూసారు కదా. ఇలా మొత్తం అంతా ఫోల్డ్ చేసి అంచులు అనేవి సమానంగా ఉండేటట్టు పెట్టేసుకున్నాను.
పెట్టిన తర్వాత ఈ అంచుల వైపు చూడండి, మనకి బాడీ లెంత్ ఎంత పెట్టుకున్నామో అంతా ఈ అంచులు అనేవి సమానంగా ఉన్నాయి కదా, అక్కడ పెట్టేసుకుంటున్నాను. పెట్టిన తర్వాత మనకి ఫుల్ లెంత్ ఎంత ఉందో అంత ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు ఫుల్ లెంత్ వచ్చేసి 34 ఇంచెస్. 34 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాను. అలానే వీళ్ళు ఎదిగే పిల్లలు కాబట్టి కొంచెం మనం ఖర్చు అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం. చూడండి, మిగిలిందంతా ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. నేను ఒక 40 ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలా 40 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా 40 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను. స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇదంతా నేను బోర్డర్ కిందకి పెట్టేసుకుంటాను అనమాట. అప్పుడు మనకి సరిపోతుంది. మనం లెంత్ ఎంత కావాలో అంతా చూసుకుని ఫోల్డింగ్ వేసేసుకోవడమే. మిగిలింది బోర్డర్ కిందకి పెట్టేస్తే ఫిల్ట్ వేసినట్టు కూడా కనపడదు అనమాట. చూసారు కదా, ఇలా అయితే నేను తీసేసుకున్నాను. ఇది వచ్చేసి లెహంగా కోసం. అలానే ఇంకా బాడీ పార్ట్కి మిగిలిన పైన క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని యూస్ చేసుకుని మనం బాడీ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను. లైనింగ్ తీసుకుని దీనిపైన వేసి చుట్టూ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టు చూసుకుని కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇదనమాట వీడియో, ఈరోజు వీడియో కటింగ్ వీడియో. స్టిచ్చింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.